ఇయర్ లో వచ్చింది? 1947 ఫిక్సా? కరెక్టేనా? ఫిక్స్. అదేనా? మరి ఆ రోజు ఏం చేస్తుంటారు? అసలు మనకు స్వాతంత్రం ఎందుకు వచ్చింది? స్వతంత్ర దినోత్సవం అంటే ఏంటి? ఇప్పుడు ఇటు బిజినెస్ చేసి దేశాన్ని అభివృద్ధి చేస్తాం. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. ఈ హాస్టల్ కి మధ్యాహ్నం పూట నేను వెళ్తా, వీడు సాయంత్రం పూట మా రూమ్ లోకి వస్తాడు. నువ్వు నా ఫ్రెండ్ విరా. ఓకే, ఫ్రీడమ్ ఫైటర్ లో మీకు ఇష్టమైన ఫ్రీడమ్ ఫైటర్ ఎవరు? ఝాన్సీ కి రాణి. ఆగస్ట్ 15 ఏ ఇయర్ డేట్ కాదు. ఆ రోజు ఏం చేస్తారు స్కూల్లో? 1996. ఏం మాట్లాడుతున్నావురా? 1947. 1995. నేను పోతాను నాకు ఇది వద్దు. ఈ సినిమాలో యాక్టింగ్ చేస్తుంటా అండి. ఏ మూవీలో చేస్తారు? సలాటు. ఇప్పుడు నువ్వు ఏమన్నా? ఏ మూవీలో చేస్తారు? సలాటు. మరి మాకు ఎప్పుడు కనవలేదు. నేను గ్రూప్ 2 ఎగ్జామ్ బాగా రాస్తారని ఈ రోజు ఎంజాయ్ చేస్తున్నారు. కిర్రు రాసినాం. కిర్రు. ఫ్రీడమ్ ఫైటర్స్ ఇష్టమైన ఫ్రీడమ్ ఫైటర్ ఎవరు? సన్నీ లియోన్. చిల్ అవుతారా? చిల్ అంటే మామూలుగా లొకేషన్స్, టెంపుల్స్ అలా. అది కాక ఆ రోజు టెంపుల్కి వెళ్తారా? మేము ఇంటెలిజెంట్, మాకు అన్ని తెలుసు అనమాట. ఇవే తగ్గించుకుంటే మంచిది. నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను మీ రచన. మరి ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే. మనకు 1947 లో అయితే ఇండిపెండెన్స్ డే అయితే రావడం జరిగింది. మరి ఇంతకీ పబ్లిక్ ని అయితే అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. మరి ఆగస్ట్ 15 వాళ్ళకి ఇండిపెండెన్స్ డే అని తెలుసా లేదా అనేది అయితే ఒక చిన్న కొన్ని క్వశ్చన్స్ అడిగైతే పబ్లిక్ ని వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉంటాయి, వాళ్ళకి అసలు తెలుసా లేదా అనేది అయితే చిన్న కొంచెం టెస్ట్ అయితే పెట్టే ప్రయత్నం అయితే చేద్దాం. రండి. మీ పేరు? రాకేష్. ఓకే, ఏం చేస్తుంటావు? డిగ్రీ ఫస్ట్ ఇయర్. డిగ్రీ ఫస్ట్ ఇయరా? మరి ఈ రోజు కాలేజ్ లేదు, ఎంజాయ్ చేస్తున్నావు? ఏ లేదు, ఎగ్జామ్ కాదు, నార్మల్గా వచ్చిన. ఇక్కడనే కాదు, ఇక్కడనే కాలేజా? ఎంజాయ్ చేద్దామని వచ్చినావు కదా ట్యాంక్ బండ్ దగ్గరికి. చూసి ట్యాంక్ బండ్ కాదు, అంబేద్కర్ చూద్దామని వచ్చింది. అంబేద్కర్ చూద్దామని వచ్చినావా? కనిపించిందా? కనిపించింది. మాట్లాడినావా? మాట్లా ఆ? ఇట్రా, రా. అరే రా. దా. నేను కొన్ని క్వశ్చన్స్ అడిగిన, అసలు క్వశ్చన్స్ చెప్పవా? ఆన్సర్స్ చెప్పవా? చెప్తాడు. నువ్వు చెప్పు. నీ పేరేంటి? నా పేరు అజయ్. ఓకే, ఏం చేస్తుంటావు? నేను ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఓకే, అంటే ఇద్దరు క్లాస్మేట్స్? అవును. అంటే ఇప్పుడు తిరగడానికి వచ్చిర్రు ఈ రోజు? టైం పాస్. రిలేషన్స్ అవుతారు? కాదు, ఇక్కడనే రిలేషన్. కాలేజ్ ఇక్కడికి వచ్చిన తర్వాత రిలేషన్ పెంచుకున్నారా? చదువు కూడా లేకపోతే రోజు తిరుగు? చదువుకోవడం ఇలా సండే కదా, హాలిడే. ప్రకృతిని ఆస్వాదిద్దాం అన్నట్టు వచ్చింది. అబ్బా, ఈయనేమో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చూడడానికి వచ్చిండు, నువ్వేమో ప్రకృతి ఆస్వాదించడానికి వచ్చినావా? రుచులు వేరా కానీ మనసులో ఒకటి. ఏం చిల్లరగాళ్ళు ఉన్నారా మీరు? ఓకే, ఆగస్ట్ 15 ఏంటి? ఆగస్ట్ 15 ఏందా మీకు తెలియదు? ఇండిపెండెన్స్ డే. నాకు తెలుసు, మీకు తెలుసు నేను. ఇండిపెండెన్స్. ఓకే, ఇండిపెండెన్స్ డే అంటే ఏంటి? స్వతంత్ర దినోత్సవం. స్వతంత్ర దినోత్సవం అంటే ఏంటి? ఇప్పుడు ఆగస్ట్ 15 మనకు స్వతంత్రం వచ్చింది. బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని విడిచి వెళ్ళిపోయారు. సో మనకు స్వాతంత్రం వచ్చింది, మనం జరుపుకుంటాం ఆగస్ట్ 15. ఏ ఇయర్ లో వచ్చింది? 1947. మరి ఎంత? 1956. 1947? కరెక్ట్ చెప్పు. కాదు మరి ఎంత? మీరు చెప్పండి. నేను మిమ్మల్ని అడగడానికి వచ్చిన. చెప్పురా, గూగుల్లో సెర్చ్ చేయి. గూగుల్లో సెర్చ్ చేస్తే అది ఎట్లనే తెలిసిపోతుంది. మేము అంబేద్కర్ సార్ని అడగడానికి వచ్చినాం. అడుగు మరి, కరెక్ట్ చెప్తారో లేదు. అందరు ఉన్నప్పుడు రాడానే, మేము ఉన్నప్పుడు వస్తారు. అవునా? ఉంటారు. ఓకే, మరి ఆ రోజు కాలేజ్ ఉందా మీకు? ఆగస్ట్ 15 ఉందారా? ఫస్ట్ కాలేజ్ పోతే కదా. పోతున్నాం, డైలీ పోతున్నాం. ఉందో లేదో తెలియదు కానీ అడుక్కొని చెప్తాం. అడుగుతారా? ఒకవేళ ఉంటే వెళ్తారా మరి ఆ రోజు? కంపల్సరీ వెళ్తాం. ఫ్లాగ్ హాయిస్ట్ చేస్తారు కదా. దేశభక్తి చాలా ఉంది, పేటరిజం. నేను డిఫెన్స్కి వెళ్దాం అనుకుంటున్నా. ఇడు బిజినెస్ మ్యాన్ అయ్యి, అంటే బీబీఏ, బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ మ్యాన్ అడ్మినిస్ట్రేషన్. ఇటు బిజినెస్ చేసి దేశాన్ని అభివృద్ధి చేస్తాం. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. అంటే ఒకటి తిన్నది ఒకటే తింటా, ఇద్దరు తింటుర్రా? ఒక్క పల్లెంలో ఇద్దరం తింటున్నాం డైలీ. అంటే కాలేజా లేకపోతే కాలేజ్ లో మరి హాస్టలా లేకపోతే? అయ్యో, నేను రూమ్ లో ఉంటా, వీడు హాస్టల్ ఉంటాడు. మరి అట్లా కలుసుకున్నా? కాలేజ్ ఒకటే కదా. కాలేజ్ ఒకటే. ఇప్పుడు ఇద్దరు ఒకటే కంచంలో తింటాము అని మాట్లాడారు కదా, మరి అది కూడా ఒకటే దగ్గర. ఈ హాస్టల్ కి మధ్యాహ్నం పూట నేను వెళ్తా, వీడు సాయంత్రం పూట మా రూమ్ లోకి వస్తాడు. నువ్వు నా ఫ్రెండ్ విరా. మంచి బానే ఉంది అండర్స్టాండింగ్ అయితే. ఓకే, థ్యాంక్ యూ. రైట్. మీ పేరు? శృతి. ఓకే, ఏం చేస్తుంటారు? డైటీషియన్. ఓకే, మీరు ఇప్పుడు ఆగస్ట్ 15 ఏంటి? ఇండిపెండెన్స్ డే. ఇండిపెండెన్స్ డే అంటే ఏంటి? దట్ డే వి గాట్ ఫ్రీడమ్. ఓకే, ఏ ఇయర్ లో వచ్చింది? 1947.
ఓకే, ఆ రోజు మీకు హాలిడేనా? లేదు ఉంది 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 హాలిడే ఉందా? ఏం చేస్తారు ఆ రోజు? నేషనల్ యాంథమ్. ఓకే, ఫ్లాగ్ హాస్ట్ చేసినప్పుడు వెళ్తారు. ఓకే, ఫ్రీడమ్ ఫైటర్లో మీకు ఇష్టమైన ఫ్రీడమ్ ఫైటర్ ఎవరు? ఝాన్సీకి రాణి. ఎందుకు? ఉమెన్ ఫ్రీడమ్ ఫైటర్, షీ వాజ్ సో స్ట్రాంగ్. చిన్న పాపని క్యారీ చేసి కూడా ఆమె యుద్ధంలో ఫైట్ చేసింది, అందుకే. ఓకే, మీరు కూడా స్ట్రాంగ్ అంటారా? నేను స్ట్రాంగ్. ఓకే, థ్యాంక్ యూ. సో మీ పేరు? నా పేరు ఘాన్సీరామ్. ఓకే, ఏం చేస్తుంటారు? నేను ఆటో డ్రైవర్ మేడం. నేను ఆటో వాణ్ణి ఓకే, ఆ. మరి ఆగస్ట్ 15th ఏంటి? మేడం జెండా వందనం కదా, ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం. ఓకే, స్వాతంత్ర దినోత్సవం అంటే ఏంటి? మన 1947లో స్వతంత్రం వచ్చింది కదా మేడం, దాని గురించి ఆగస్టు 15 నుంచి జెండా వందనం అట్లా. అంటే స్వాతంత్ర దినోత్సవం అంటే ఏంటి? అంటే మీరు ఇయర్ చెప్పిండ్రు, ఆగస్ట్ 15th ఇండిపెండెన్స్ డే అని చెప్పిండ్రు. అసలు మనకు స్వాతంత్రం ఎందుకు వచ్చింది? స్వాతంత్రం మేడం అప్పుడు బ్రిటిష్ 200 సంవత్సరాలు పరిపాలించారు కదా మేడం, దాని తర్వాత మనకు స్వాతంత్రం వచ్చింది అట్లా అని ఆగస్టు 15. ఓకే, మనకి ఫ్రీడమ్ ఫైటర్స్ ఉంటారు కదా, వాళ్ళలో మీకు ఇష్టమైన ఫ్రీడమ్ ఫైటర్ ఎవరు? ఫ్రీడమ్ ఫైటర్ అంటే అంటే కొందరు మనకి స్వాతంత్ర దినోత్సవం రావాలని అయితే పోరాటం చేసిండ్రు కదా, వాళ్ళలో మీకు ఎవరు ఇష్టం? మేడం మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ ఇష్టం. ఓకే, థ్యాంక్ యూ. జాతిపిత మేడం. మీకు తెలిసిన క్వశ్చన్సే మిమ్మల్ని అడగాల. ఓకే, మీ పేరు? జైపాల్. ఏం చేస్తుంటారు? ఇంజనీరింగా? ఇంజనీర్. ఓకే, ఆగస్ట్ 15th ఏంటి? ఇండిపెండెన్స్ డే. ఇండిపెండెన్స్ డే అంటే ఏంటి? మనకు స్వాతంత్రం వచ్చిన రోజు. ఓకే, ఏ ఇయర్లో వచ్చింది? 1947. ఫిక్సా? కరెక్టేనా? ఫిక్స్. మీరు నవ్వుతున్నారు, మరి అంత డౌట్గా చెప్తారు. చిన్నప్పుడు చదువుకున్నాం కదా, అంటే గుర్తులేదా? డేట్ గుర్తుంది, ఇయర్ మర్చిపోయా. అంటే కరెక్టేనా? 1947 కరెక్టే. మరి అంత డౌట్గా చెప్తున్నారు కదా, తప్పు అనిపిస్తుంది నాకైతే. కరెక్ట్, 1947. అవునా? అవును. ఓకే, ఫ్రీడమ్ ఫైటర్స్ లో మీకు ఇష్టమైన ఫ్రీడమ్ ఫైటర్ ఎవరు? నాకా ఫ్రీడమ్ ఫైటర్స్ లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఎందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కనిపిస్తున్నారని నాకు చెప్పారా? లేదు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫ్రీడమ్ ఫైటర్స్ లా నాకు ఇష్టం. అవునా? ఓకే, ఆ రోజు మీకు హాలిడేనా లేకపోతే జాబ్ ఉందా? హాలిడేనా. మరి ఆ రోజు ఏం చేస్తుంటారు? ఫ్లాగ్ హాస్టింగ్కి వెళ్తాం. తర్వాత ఇంక ఇంటికి వస్తాయి, ఎట్టుకు వెళ్తాం అంతేనా? అంతే. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, వెల్కమ్. 60 నీ పేరు? వికాస్. ఓకే, ఏం చదువుతున్నావు? 8th క్లాస్. ఏ స్కూల్? జిహెచ్ఎల్ జాముస్పని హై స్కూల్. రోజు పోతావా స్కూల్కి? పోతాక్. ఓకే, మరి ఆగస్ట్ 15th ఏంటి? ఇండిపెండెన్స్ డే. ఇండిపెండెన్స్ డే అంటే ఏంటి? జెండా వందరమా? ఓకే, ఏ ఇయర్లో వచ్చింది మనకు? తెలియదా? 15. ఆగస్ట్ 15. ఏ ఇయర్ డేట్ కాదు. ఆగస్ట్ 1947 కరెక్టా? చదువుకున్నావా? తప్పది. ఇట్రా. మరి ఆ రోజు స్కూల్ ఉందా మీకు? ఉంది. మీరు అంతా ఒకటే స్కూలా? మరి వీడికి ఏం ఇవాళ సండే కాబట్టి ఎంజాయ్ చేయడానికి వచ్చిర్రా? మరి ఆ రోజు స్కూల్కి వెళ్తారా? ఆ రోజు ఏం చేస్తారు స్కూల్లో? ఇంకా డాన్స్ చేస్తున్నావా? ఏం డాన్స్ చేస్తున్నావు? అందరూ ఏం డాన్స్ చెప్పు. మాట్లాడరారే. పాట వేస్తారు అక్క, పాటకి తగ్గట్టు ఆడాలి. డాన్స్ నేర్చుకున్నావు? మరి నేర్చుకోవాలి. ప్రాక్టీస్ చేయాలి ఇంకా? చేపిస్తారు ఇక రేపటి నుంచి. ఓకే, ఏ క్లాస్? అందరు ఒకటే క్లాసా? 6th. నువ్వు 7th. మీరు అందరూ ఒకటే ఫ్రెండ్స్ ఎట్లా అయ్యారు మరి? అందరూ ఇంటికాడ ఫ్రెండ్స్ అక్క, అందరు మళ్ళీ స్కూల్లో కలిసినాం. అవునా? హాయ్, చెప్పండి. మీ పేరు? శ్రీరామ్. ఓకే, ఏం చేస్తుంటారు? నేను వర్క్ చేస్తుంటా. వర్క్ ఏం వర్క్? నేను అప్రెంటిషిప్ చేస్తా, ఐటీ. ఓకే, ఆగస్ట్ 15th ఏంటి? ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే. ఇండిపెండెన్స్ డే అంటే ఏంటి? స్వాతంత్ర దినోత్సవం. ఓకే, ఏ ఇయర్లో వచ్చింది? 1996. ఏం మాట్లాడుతున్నావురా? 1996 పుట్టినవారా అప్పుడు? 1996 ఏ ఇయర్లో పుట్టినావు? ఆయన మీ పేరు? నా పేరు రాగిణి. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? నేను హౌస్ వైఫ్. ఓకే, ఆగస్ట్ 15th ఏంటి? స్వాతంత్ర దినోత్సవం. స్వాతంత్ర దినోత్సవం అంటే ఏంటి? మనకి భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన రోజు. ఏ ఇయర్లో వచ్చింది? 1947. ఓకే,
అంటే ఫ్రీడమ్ ఫైటర్స్ లో మీకు ఇష్టమైన ఫ్రీడమ్ ఫైటర్ ఎవరు? ఫ్రీడమ్ ఫైటర్ అల్లూరి సీతారామరాజు. ఓకే, థ్యాంక్ యూ ఆంటీ. ఏం కదరా, ఏం కదా, నీకు తెలిసిన క్వశ్చన్స్ రా. నీ పేరు? తేజస్విని, ఓకే, ఏం చదువుతున్నావు? 8th, ఓకే, ఏ స్కూల్? శ్రీ సాయిగ్రామ హై స్కూల్. ఓకే, ఆగస్ట్ 15th ఏంటి? ఇండిపెండెన్స్ డే, ఇండిపెండెన్స్ డే అంటే ఏంటి? స్వాతంత్రం వచ్చిన రోజు. ఓకే, ఏ ఇయర్లో వచ్చింది? 1995. నేను పోతాను నాకు ఇది వద్దు 1995. నువ్వే 8 1998 అన్నయ్య, నేను పోతానన్నయ్య. అనుకుంటా. 1947. ఓకే, ఆ రోజు స్కూల్ ఉందా? స్కూల్ ఉంటుంది కదా, ఫ్లాగ్ హాయిస్ట్ చేస్తారు కదా స్కూల్లో. అంటే దానికి నెక్స్ట్ డే ఉంటుంది. ఆ రోజు హాలిడే కానీ నెక్స్ట్ డేనా? ఓకే, మరి వెళ్తున్నావు నెక్స్ట్ డే? ఓకే, అంటే ఏమైనా పార్టిసిపేషన్ ఉందా? ఏమైనా సెలబ్రేషన్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఓకే, ఏం చేస్తున్నావు? ఏం పార్టిసిపేట్ చేస్తున్నావు? డాన్స్, ఏం డాన్స్ చేస్తున్నావు? ఇండిపెండెన్స్ పాటకే. ఓకే, ఇంకా పాట చెప్పలేదు. ఓకే, ఫ్రీడమ్ ఫైటర్స్లో నీకు ఇష్టమైన ఫ్రీడమ్ ఫైటర్ ఎవరు? తెలీదా? ఓకే, థ్యాంక్ యూ. నడుచుకుంటూ వస్తున్నా, మీరు పిలవండి, అప్పుడు బాగుంటుంది కదా, న్యాచురల్గా ఉంటుంది. నడుచుకుంటూ వస్తున్నా, మీరు నడుచుకుంటూ వస్తే నేను పిలవాలి. ఎక్స్క్యూజ్ మీ అని చెప్పండి. ఆగస్ట్ 15 అంటే నేను చెప్పేస్తా, బాగుంటుంది కదా, అట్లా బాగుంటుంది. న్యాచురల్ బాగుంటుంది. సార్ ఏంటి సార్ అది? న్యాచురల్ బాగుంటుంది. న్యాచురల్గా చేద్దామా? ఓకే, రెడీ. ఇక్కడనే ఉండాలా? ఓకే, మీరు పిలిచినప్పుడు రావాలా? న్యాచురల్గా రావాలి, అంతేనా? ఓకే, కమా. మీరే వస్తారా నా దగ్గరికి? ఓకే, రండి. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. మీ పేరు? నా పేరు సంతోష్ కుమార్ అండి. ఏం చేస్తుంటారు? నేను సినిమాలో యాక్టింగ్ చేస్తుంటా అండి. ఏ మూవీలో చేస్తారు? సలార్ 2, ఇప్పుడు నువ్వు ఏమన్నా? ఏ మూవీలో చేస్తారు? సలార్ 2, రోబో. 24 years సినిమా ఇండస్ట్రీ. యాక్చువల్గా నేను సినిమాలో నాకని రౌడీ క్యారెక్టర్లు వేస్తాను, ఎందుకు అర్థం కాదు. మరి మాకు ఎప్పుడు కనవలేదు. మీరు చూసారా సినిమాలు ఎప్పుడన్నా? అవును, చూస్తాము. ఆర్యా 2 చూసారా? కాజల్ని కిడ్నాప్ చేస్తుంది నేనే కదా, మీరే రజనీకాంత్ గెటప్ చేస్తుంది నేనే కదా. అంత మీరేనా? అంతా కాదు, కొంచెమే. కొంచెమే. అంటే అంటే ఆగస్ట్ 15th ఏంటి? మీరు చెప్పేది ఆగస్ట్ 15 గురించా? ఓకే, అసలు ఆగస్ట్ 15 ఎలా వచ్చిందంటే, ఎంతో మహాంటోళ్ళు త్యాగం చేసి, ఒక అల్లూరి సీతారామరాజు, ఒక భగత్ సింగ్, ఒక చెప్పాలంటే చాలా మంది ఉన్నారు, మన పేరు కూడా గుర్తుండవు. చెప్పాలంటే ఎంతో మంది త్యాగం చేసిన పోరాట వీరులు వాళ్ళు. ఇప్పుడు పుష్ప ఇవన్నీ సినిమాల గురించి చెప్పారు, మరి వీళ్ళ గురించి గుర్తులేదా మీకు? గుర్తుందండి. ఒక అల్లూరి సీతారామరాజు అడవి జాతి గురించి కాపాడాడు, వాళ్ళ గురించి పోరాడాడు అనమాట. అడవి జాతిలో మనుషులేరా బాబు, వాళ్ళు కూడా మనుషులే, కాకపోతే అడవిలో పుట్టారు, అలాంటి మాత్రం వాళ్ళు ఏమైనా ప్రజలు కాకుండా పోతారా అని చెప్పేసి వాళ్ళ కోసం పోరాడాడు అనమాట. ఏ ఇయర్లో వచ్చింది? అది అల్లూరు సీతారామరాజు అంటే మన కృష్ణ గారు చేసిన సినిమా వచ్చింది. సినిమా గురించి పక్కన పెడితే ఆయన పుట్టింది మనం గుర్తుకోలేదు. మనం ఇయర్ ఏ సంవత్సరం? 1882. 1882. ఇంత కరెక్ట్ గా చెప్పారంటే. నేను హిస్టరీ బాగా చదువుతా ఎక్కువ. రోజు చదువుతారా? అక్బర్ తెలుసా? అక్బర్, బీర్బల్. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అసలు నైజాం పుట్టింది ఎక్కడ పుట్టింది? నిజాం ప్రభుత్వం ఎక్కడ పుట్టింది? హైదరాబాద్లో పుట్టింది, తెలంగాణలో పుట్టింది. ఒకప్పుడు నిజాం ఏం లేదు, అందరూ మన ప్రజలే, తెలుగు వాళ్ళే. అసలు తెలంగాణ లేదు, ఆంధ్ర లేదు, మొత్తం నెల్లూరులో ఉండే. నెల్లూరు పొట్టి శ్రీరాములు, మా అన్న పొట్టి శ్రీరాములు నిరాహార దీక్ష చేసి 42 రోజులు నిరాహార దీక్ష చనిపోయిన తర్వాత మనకి తెలంగాణ, ఆంధ్ర, చెన్నై నుంచి డివైడ్ అయింది. అప్పుడు వచ్చిన స్వతంత్రం, తెలుగుకు స్వతంత్రం వచ్చింది. అప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత 1952 అనుకుంటా. అయితే ఆ తర్వాత ఆయన చచ్చిపోయాడు అనమాట. చనిపోయిన తర్వాత వచ్చిందిలే. నెక్స్ట్, ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు, ప్రతి మనిషి టాలెంట్ ఉంటుంది, కానీ చదువు ముఖ్యం. ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. ఇలాంటి కుర్రాళ్ళు పబ్జీలు వాడేసి యూట్యూబ్లో ఛానళ్ళు అన్ని చూసేసి తెలిసిపోతున్నారు. అంటే ప్రజలంటే మనుషులు, అందరూ మనుషులే కదా. నువ్వు మానవ అంటే దేవుడు మానను అని చెప్పాడు. థ్యాంక్ యూ, చాలా న్యాచురల్ గా వచ్చింది. ఇప్పుడు ఇంకోటి చెప్తా, జీవితం గుర్తుపెట్టుకో, నీకన్నా తోపేవాడు లేడు. నువ్వు సాధించేయి. అది కష్టమో నష్టమో, యాక్టరో, ఫైటరో, షూటరో, మ్యాటరో, ఏదో ఒకటి చేసేయి. కష్టమో నష్టమో ఇష్టమో
కానీ ఇష్టపడి చేయి ఏదన్నా. థ్యాంక్ యూ. ఓకే, మీ పేరు? బాబు. ఓకే, ఏం చేస్తుంటారు? నేను గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నాను. నేను గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నారా? నేను గ్రూప్ 2 పంచులేస్తున్నారులే మీరు, పంచులేదు. గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నా. ప్రిపేర్ అవుతా అందరా? అందరం స్టూడెంట్స్. మరి ఇలా మీరు ప్రిపేర్ అవుతున్నారు కదా, ఎగ్జామ్ రాసి వచ్చాము, అందరం విజిట్ చేస్తున్నాం. ఎగ్జామ్ బాగా రాసారని ఈ రోజు ఎంజాయ్ చేస్తున్నారు. కిర్రు రాసినాం, కిర్రు రాసిరా, కిరాక్ రాసి. కిర్రాక్ రాసినాం. ఓకే, మరి ఆగస్ట్ 15th ఏంటి? ఆ రోజు కూడా గొప్పగా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాం. ఆగస్ట్ 15th ఏంటి సెలబ్రేట్ చేసుకోవడం కాదు, ఇండిపెండెన్స్ డే మనకు తెలుసు కదా. ఇండిపెండెన్స్ డే అంటే ఏంటి? స్వాతంత్ర దినోత్సవము. మీరు చెప్పకండి, ఆగండి. బాగా ప్రిపేర్ అయ్యింది కదా. ఓ మై గాడ్, ఓ మై గాడ్. ఓకే, ఏ ఇయర్ లో వచ్చింది మనకు? 1947 ఆగస్ట్ 15. 1947 గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యిండ్రా అసలు? కరెక్టే కదా, ప్రిపేర్ అయ్యిండ్రా? ప్రిపేర్ అయ్యాం. అంతా రాంగ్ గా చెప్తున్నారు. రాంగ్ కాదు కరెక్టే, రాంగ్ కాదు కరెక్టే. 1947 అవును. ఎందుకు మీరు అలా చేస్తున్నారు? కరెక్టే ఆన్సర్. రాంగ్ ఆన్సర్. మీరు 10 సార్లు క్వశ్చన్ అడిగినా అదే ఉంటుంది ఆన్సర్. ఓకే, మరి ఆ రోజు ఎక్కడికి వెళ్తారు మీరు? మేమందరం ఫ్రెండ్స్ ఎంజాయ్ ఎక్కడ అనుకుంటే అక్కడ వెళ్తాము. గోల్కొండ కానీ ఇంకట్లా. ఫ్లాగ్ హాయిస్ట్ మరి చేస్తారు కదా, అక్కడ వెళ్తారు డెఫినెట్ గా. విజిట్ చేయడం మాకు ఇష్టం, ఎంతో హ్యాపీగా ఎంజాయ్మెంట్ చేస్తాం. మీరు ఆల్ ఫ్రెండ్స్. నాకు తెలిసి చదువుకోవడం కన్నా ఎంజాయ్ ఎక్కువ చేస్తున్నట్టున్నారు. ఎవరు టాపర్ ఇక్కడ? అడగండి అందరినీ. ఎవరిని అడగాలి? ఎవరిని అడగాలి? చదువుతున్నప్పుడు మేము టాపర్స్, ఎంజాయ్మెంట్ టైమింగ్ లో ఎంజాయ్ చేస్తాం. ఫ్రీడమ్ ఫైటర్స్ లో మీకు ఇష్టమైన ఫ్రీడమ్ ఫైటర్? గాంధీ ఎక్కువ ఇష్టం, గాంధీ ఎక్కువ ఇష్టం. తర్వాత మీ ఫ్రెండా? మీ ఫ్రెండ్ అంటే ఇష్టమా? సుభాష్ చంద్రబోస్. మా ఫ్రెండ్ చెప్తున్నాడు ఆన్సర్ అని చెప్తున్నాను. మరి అంటే వెనక నుంచి ఆన్సర్స్ చెప్తే గానీ మీరు ఆన్సర్స్ చెప్పారు. చెప్తున్నాను కదా, మాకు టైం ఇవ్వకూడదు. నువ్వు గ్యాప్ లో వేసేస్తున్నావు అప్పుడే పంచు. మరి ఫలక్రామకే పంచ్. దానికి రివర్స్ ఉంటుంది మా దగ్గర నుంచి. ఇక్కడ గ్రూప్ 2 చదువుకుంటున్నావా? అవును అవును. ప్రిపేర్ అవ్వట్లేదు, చదువుకుంటున్నా. పంచుకే పనిచేస్తున్నావు, ఎందుకంటే అట్లుంటది మీతోని. ఓకే, థ్యాంక్ యూ. రైట్. సిద్దిపేట మోడలా? మోడల్ మోడల్ సూపర్ మోడల్. ఓకే, మీ సిద్దిపేట? కాదు, సూర్యాపేట. మరి సిద్దిపేట మోడల్ అంటున్నారు. సూర్యాపేట. మీ పేరు? సిద్ధు. ఓహో, సిద్ధుని సిద్దిపేట మోడల్ గా మార్చిర్రా? ఓకే, ఏం చేస్తుంటావు? నేను జాబ్స్ ప్రిపేర్ అవుతలేను. అయితే లేవా? గ్రూప్ 2 చదువుకుంటున్నావు అంటే మా డాడీ 10 మేకలను తెచ్చిండు, మేకలు కడుపుతా, మేకలను కాసుకుంటూ మటన్ చికెన్ అమ్మేస్తుంది. సాయంత్రం వరకు అమౌంట్ వస్తుంది. జాబులు కుదిరే పని కాదు, నోటిఫికేషన్ వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి, టైం వేస్ట్ పని. అదే అయిందనుకో రోజు రోజు పేమెంట్ వస్తుంది, ఖర్చులు వెళ్ళిపోతాయి. అందరు మన దగ్గరికి వస్తారు, మటన్ కావాలి, తలకాయ లివర్ కావాలని మన దగ్గరికి వస్తారు. మంచి అల్లం చూసుకుంటూ ఆపి మటన్ చేసి జీవించేయచ్చు. మరి ఈరోజు గ్రూప్ ఎగ్జామ్ రాస్తున్నా? నేను రాయట్లేను, అప్లై చేయలే. నేను రాయలే, వాళ్ళు రాసిరే. వాళ్ళ గురించి నాకు తెలియదు, నా గురించి నేను చెప్తున్నా. ఆగస్ట్ 15 ఏంటి మరి? ఆగస్ట్ 15 హాల్ టికెట్ హాల్ టికెట్ ఉందంట కదా? హాల్లో పెట్టేసిన. హాల్లో పెట్టేసినా హాల్ టికెట్? ఓకే, ఆగస్ట్ ఎవరిది? నీదే. నా టికెట్ హాల్లో ఉంది, కావాలంటే డే టికెట్ ఉంది చూపిస్తా. డే టికెట్ వద్దు, నాకు హాల్ టికెట్ కావాలి. హాల్ టికెట్ లేదు, నేను అప్లై చేసుకోలేదు. నేను కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతలేను. మేకలుగా చెప్పిన బిజినెస్ చేస్తా. అదే బాగుంటుందా? అదే బాగుంటుంది. రియల్ ఎస్టేట్ చేస్తా. రియల్ ఎస్టేట్ చేస్తా. ఓకే, ఫ్రీడమ్ ఫైటర్స్ ఇష్టమైన ఫ్రీడమ్ ఫైటర్? సన్నీ లియోన్, ముమైత్ ఖాన్, బిపాసా బస్సు. ఫ్రీడమ్ ఫైటర్స్ సమాజ సేవ చేస్తారు కదా, నా దృష్టిలో ఫ్రీడమ్ ఫైటర్స్. ఇది బాగుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు? పేరు సతీష్. ఏం చేస్తుంటారు? జాబ్. ఏం జాబ్? అకౌంట్స్, జూనియర్ అకౌంట్స్. ఆగస్ట్ 15 ఏంటి? ఆగస్ట్ 15 నథింగ్ ప్లాన్స్. ప్లాన్స్ ఏం లేవు. ప్లాన్స్ కాదు, ఆ రోజు ఏంటి ఆగస్ట్ 15? ఇండిపెండెన్స్ డే. ఇండిపెండెన్స్ డే అంటే ఏంటి? స్వాతంత్ర. ఓకే, ఏ ఇయర్ లో వచ్చింది మనకు? You can't really think about life. Just gotta let it happen. ఏ ఇయర్ లో వచ్చింది? ఐడియా లేదు. ఐడియా లేదు, గుర్తు లేదు, మర్చిపోయా.
అంతే. ఓకే, మరి ఆ రోజు ఫ్లాగ్ హాయిస్ట్ చేస్తారు కదా, వెళ్తారా మరి? తర్వాత ఏం చేస్తారు? తర్వాత ఫ్రెండ్స్ తోటి చిల్ చిల్ అవుతారా? చిల్ అంటే మామూలుగా లొకేషన్స్ టెంపుల్స్ అలా. అది కాక ఆ రోజు టెంపుల్కి వెళ్తారా? ఎస్ ఎస్. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు? మహేష్, ఏం చేస్తుంటారు? సర్చింగ్ ఫర్ జాబ్. 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 ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నావు? తింటున్నా ఏం తింటున్నావు? స్వీట్ కార్న్ తింటున్నా. ఓకే, మరి ఆగస్ట్ 15th ఏంటి? ఇండిపెండెన్స్ డే, ఇండిపెండెన్స్ డే అంటే ఏంటి? స్వతంత్ర దినోత్సవం. ఏ ఇయర్లో వచ్చింది? 1947. 1947? 1947. కాదు, 1947. కరెక్టేనా? కరెక్ట్. ఓకే, మరి ఫ్రీడమ్ ఫైటర్స్లో మీకు ఇష్టమైన ఫ్రీడమ్ ఫైటర్ ఎవరు? అంబేద్కర్. ఆ? అంబేద్కర్ ఫ్రీడమ్ ఫైటర్? కాదా? ఫ్రీడమ్ ఫైటర్ అంటే అక్కడ అంబేద్కర్ కనిపిస్తున్నానే అంబేద్కర్ అంటే. భగత్ సింగ్. భగత్ సింగ్. ఇక తినేసే, ఇక ఆకలి ఎక్కువ అవుతున్నారు. మేము ఇంటెలిజెంట్, మాకు అన్ని తెలుసు అనమాట. ఇవే తగ్గించుకుంటే మంచిది. అన్ని తెలుసా? అందుకే తొందరగా ఆన్సర్ చెప్పినావు. హాయ్, మీ పేరు? గాయత్రి. ఏం చేస్తుంటారు? కాలేజ్ స్టడింగ్. ఏం చదువుతున్నావు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయరా? ఓకే, ఆగస్ట్ 15th ఏంటి? ఇండిపెండెన్స్ డే. ఇండిపెండెన్స్ డే అంటే ఏంటి? సెలబ్రేషన్ ఆఫ్ ఫ్రీడమ్ వచ్చింది కదమ్మా మనకి, సో సెలబ్రేట్ చేయడానికి. ఏ ఇయర్లో వచ్చింది మనకి? 1945 కన్ఫ్యూజన్లో ఉన్నా నేను. 1945 or 46లో కన్ఫ్యూజ్. రికార్డింగ్ ఎందుకు తీస్తున్నారు మీరు? ఏం చేయాలి? నేనే 1945 or 1946 కరెక్టా? ఆ రెండిట్లో కన్ఫ్యూజన్. 1945 అనుకుంటున్నా. 45 అని కరెక్ట్. లాక్ చేసుకోను ఆన్సర్. లాక్. 1947. సారీ, కన్ఫ్యూజన్. 1945, 1946, 1947. 1947. ఓకే, ఫ్రీడమ్ ఫైటర్స్ లో ఇష్టమైన ఫ్రీడమ్ ఫైటర్ ఎవరు? మహాత్మా గాంధీ. ఓకే, ఆ రోజు కాలేజ్కి వెళ్తారా మీరు? వెళ్తాం. ఫ్లాగ్ హోస్టింగ్ ఉంటుంది. తర్వాత సెలబ్రేషన్స్ ఏమైనా ఉన్నాయా కాలేజ్లో? లేదు, జస్ట్ ఫ్లాగ్ హోస్టింగ్ చేసి పూజ చేసి పంపించేస్తారు. నెక్స్ట్ స్కూల్కి వెళ్తాము. స్కూల్లో సెలబ్రేషన్స్, డాన్స్ ప్రోగ్రామ్స్, ఎక్సెట్రా. ఓకే, ఈరోజు ఎంజాయ్ చేద్దామని ఫ్రెండ్స్ అందరు కలిసి వచ్చారా? ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్. పేరు? హిందీ. హిందీ. తెలుగు వచ్చు, వినిపించింది నాకు. లేదు, తెలుగు नहीं आता. सही बोलो. नहीं, सही बोलता, नहीं आता तेलुगु. तेलुगु नहीं आता. 15 अगस्त क्या है उस दिन? स्वतंत्र दिवस. आज़ादी मिली थी हमको. कौन-सा ईयर पे आया? 1947. 1947. 1947. हाँ. Wrong. भाई बे. 1947. हाँ. इंडिपेंडेंस डे 1947. हाँ. कब है आप बताओ? कब है? 1945. 47 ही है ना? 47 ही है. गूगल देख रहे हैं? हाँ, वही देख रहा हूँ. 1947. 1947. థ్యాంక్ యూ. హాయ్ అక్క. హాయ్. మీ పేరు? విజయ. ఓకే, ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఆగస్ట్ 15th ఏంటి? ఇండిపెండెన్స్ డే. ఇండిపెండెన్స్ డే అంటే ఏంటి? మా హస్బెండ్ బాగా చెప్తారు. పెట్టావు కదా ఫిట్టింగ్. మీరు చెప్పండి. మీ పేరు? రవి. ఓకే, ఏం చేస్తుంటారు? జాబ్ చేస్తా. ఏం జాబ్? ఇంజనీర్. ఓకే, ఆగస్ట్ 15th ఏంటి? స్వాతంత్ర దినోత్సవం. స్వాతంత్ర దినోత్సవం అంటే ఏంటి? ఇండిపెండెన్స్ డే. ఇండిపెండెన్స్ డే అంటే ఏంటి? అంటే బ్రిటిష్ వాళ్ళు మనం పాలించిన తర్వాత స్వాతంత్రం ఇచ్చారు కదా భారతదేశానికి. ఏ ఇయర్లో వచ్చింది? 1947. 1947 కరెక్ట్నా? కరెక్ట్. లాక్ చేసుకోవాలి ఆన్సర్. ఓకే, ఫ్రీడమ్ ఫైటర్స్లో మీకు ఇష్టమైన ఫ్రీడమ్ ఫైటర్ ఎవరు? ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే సుభాష్ చంద్రబోస్. ఓకే, థ్యాంక్ యూ. హాయ్. హలో, మీ పేరు? పూజ. ఓకే, ఏం చేస్తుంటారు? డిగ్రీ. ఓకే, ఈరోజు ఎంజాయ్ చేయడానికి వచ్చారు? ఎస్. ఓకే, ఆగస్ట్ 15th ఏంటి? ఇండిపెండెన్స్ డే. ఇండిపెండెన్స్ డే అంటే ఏంటి?
మనకు ఆ రోజే స్వాతంత్రం వచ్చింది. ఏ ఇయర్లో వచ్చింది? 1947. 1947. ఎస్, తప్పు. 1947 కదనే. 1947 కరెక్టేనా? కరెక్ట్. ఓకే, ఫ్రీడమ్ ఫైటర్స్లో మీకు ఇష్టమైన ఫ్రీడమ్ ఫైటర్ ఎవరు? టీవీలో వస్తుంది. టీవీలో వద్దా? ఓకే, ఫ్రీడమ్ ఫైటర్లో మీకు ఇష్టమైన ఫ్రీడమ్ ఫైటర్? ఎవరు? అంబేద్కర్, బిహార్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫ్రీడమ్ ఫైటరా? ఆయన కాదు, అంటే ఆయన అందరు ఈక్వాలిటీ గురించి చెప్పింది కాబట్టి ఆయన ఇష్టము. గాంధీజీ ఇష్టము, కానీ ఆయన కన్నా ఎక్కువ బిహార్ అంబేద్కర్. ఓకే, ఆ రోజు కాలేజ్కి వెళ్తారా? వెళ్తాం. ఫ్లాగ్ హాయిస్ట్ చేస్తారు. చేస్తాం. ఓకే, మన సెలబ్రేషన్స్ ఉన్నాయా మరి? ఉన్నాయి. ఏం చేస్తారు సెలబ్రేషన్స్లో? అంటే గేమ్స్ అవి ఉంటాయి కదా, దాంట్లో గిఫ్ట్స్ అంతే. పార్టిసిపేట్ చేస్తారా? స్పీచెస్ ఓన్లీ. స్పీచ్ ఇస్తున్నారా మరి? ఇద్దాం అనుకుంటున్నాము, ఇంకా ప్రిపేర్ కాలే, టైం ఉంది కదా. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీ పేరు? కౌశిక్, ఓకే, ఏం చేస్తుంటారు? గ్రాడ్యుయేట్, కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతుంది. ప్రిపేర్ అవుతున్నావా? ఆగస్ట్ 15th ఏంటి? ఇండిపెండెన్స్ డే. ఇండిపెండెన్స్ డే అంటే ఏంటి? ఆగస్ట్ 15th ఆగస్ట్ 15th అంటే ఏంటి? ఇండిపెండెన్స్ డే, స్వతంత్ర దినోత్సవం. ఇది కరెక్ట్గా చెప్పేవయ్యా. ఓకే, ఏ ఇయర్లో వచ్చింది? 1947. ఓకే, స్వాతంత్ర దినోత్సవం మనం ఎందుకు జరుపుకుంటాం? ఎందుకంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చింది, ఇండిపెండెన్స్ డే వచ్చింది. స్వతంత్రం వచ్చింది కాబట్టి జరుపుకుంటాం. ఓకే, ఫ్రీడమ్ ఫైటర్స్లో మీకు ఇష్టమైన ఫ్రీడమ్ ఫైటర్ ఎవరు? ఆయనే గాంధీ. ఏం మాట్లాడుతున్నావురా? అక్కడ ఉన్నది ఎవరు? సారీ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫ్రీడమ్ ఫైటరా? అవును, పక్కనా? పక్కా ఓకే, మరి ఆ రోజు మీరు సెలబ్రేట్ చేసుకుంటారా? చేసుకుంటాం. ఏం సెలబ్రేట్ చేస్తారు? ఏం చేసుకుని మందు దొరకదు ఆ రోజు, పెద్ద సమస్య వచ్చి పడిందే. ఎంజాయ్ చేస్తాం అంతే. మరి ఏం సెలబ్రేట్ చేస్తారు? ఎక్కడైనా ఫ్లాగ్ ఎగరేస్తే చాక్లెట్లు తీసుకుంటాం, బిస్కెట్లు తీసుకుంటాం అంతే. అండ్ నెక్స్ట్ డే మందు అవుతాం. అంతేనా? ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. 60 మీ పేరు? క్రాంతి. ఓకే, ఏం చేస్తుంటారు? నేనా పోలీస్ కానిస్టేబుల్. ఓకే, ఆగస్ట్ 15th ఏంటి? ఇండిపెండెన్స్ డే. ఇండిపెండెన్స్ డే అంటే ఏంటి? ఇండిపెండెన్స్ డే అంటే మనకు స్వతంత్రం వచ్చిన రోజు, ఏ ఇయర్లో వచ్చింది? 1947. ఓకే, మనం ఎందుకు జరుపుకుంటాం స్వాతంత్ర దినోత్సవం? స్వాతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటాం? స్వాతంత్రం వచ్చింది కాబట్టి జరుపుకుంటాం. స్వాతంత్రం వచ్చింది కూడా జరుపుకుంటామా? ఓకే, ఫ్రీడమ్ ఫైటర్స్లో మీకు ఇష్టమైన ఫ్రీడమ్ ఫైటర్ ఎవరు? ఫ్రీడమ్ ఫైటర్స్లో నాకు ఇష్టమైన ఫ్రీడమ్ ఫైటరా ఆయన కూడా ఒకరు. ఆయన కూడా ఒకరా? సో అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాకుండా అంటే మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ ఇష్టమా? ఓకే, మరి ఆ రోజు సెలబ్రేట్ చేసుకుంటారా మీరు? చేసుకుంటాం ఆబ్వియస్లీ. ఇప్పుడు పోలీస్ కానిస్టేబుల్ కాబట్టి ఆబ్వియస్లీ సెలబ్రేట్ చేసుకుంటాం కదా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీ పేరు? మా పేరు మాకే తెలియదు. మీకే తెలీదా? మాట్లాడతా? నేను అట్లకెళ్ళి వస్తున్నా అని మీరు ఇటు వస్తారు కదా, నేను అబ్జర్వ్ చేసిన మిమ్మల్ని. మీ పేరు? సంధ్య. ఓకే, ఏం చేస్తుంటారు? ఏం హౌస్ వైఫ్. ఓకే, ఆగస్ట్ 15th ఏంటి? ఇండిపెండెన్స్ డే. ఇండిపెండెన్స్ డే అంటే ఏంటి? స్వాతంత్రం వచ్చిన రోజు. ఏ ఇయర్లో వచ్చింది? 1947. 1947 కరెక్ట్ చెప్పండి. కరెక్టే కదా, 1947. ఓకే, ఆ రోజు ఏం చేస్తారు? ఏం సెలబ్రేట్ చేస్తారు? ఫ్లాగ్ హాయిస్ట్ చేస్తారు. ఓకే, మరి ఫ్రీడమ్ ఫైటర్స్లో మీకు ఇష్టమైన ఫ్రీడమ్ ఫైటర్ ఎవరు? భగత్ సింగ్. ఓకే, థ్యాంక్ యూ. సో చూసారు కదా, కొందరైతే ఆన్సర్స్ కరెక్టే చెప్పారు, మరి కొందరైతే ఫన్నీ ఆన్సర్స్ అయితే చెప్పడం జరిగింది. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 6 టీవీ, సామాన్యుడు ఆరు ప్రాణం.